తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, ఈ మధ్య మీరు తీర్థయాత్రలు బాగా చేస్తున్నారండి. వారం వారం వెళ్ళిపోతున్నారా ఇంచుమించుగా? ఏదో కుదిరితే జయ, వారం వారం కుదరట్లేదు, కొంచెం గ్యాప్ వచ్చేసింది కానీ వెళ్ళాం మళ్ళీ ఒక ఆదివారం నాడు. మైసూరు వెళ్ళొచ్చాక ఇదేనా మళ్ళీ వెళ్ళొచ్చారా? మొన్నేనా? మైసూరు వెళ్ళాక మధ్యలో ఇంకేదో చిన్న ట్రిప్ చేసాము. ఓకే. అది పెద్ద చెప్పుకోదగింది కాదు, వెళ్తూ ఉన్నదే. ఓకే. ఈసారి ఎప్పుడు వెళ్ళని క్షేత్రానికి వెళ్ళాం. ఎస్, కోటప్పకొండకు వెళ్ళొచ్చారు. ఏం మొక్కుకుని వచ్చారు కోటప్పకొండకి వెళ్ళి? అసలు మామూలుగానే గుళ్ళో నాకు బుద్ధి ప్రసరించదు జయ, మనసుకి ఏమీ రాదు. ఏమీ రాదు. అంటే అది అడగాలి ఇది అడగాలి చెప్పాలి, అటువంటివి తట్టవు. ఇంకలా చూస్తూ ఉంటా, ఏదైనా మననం చేసుకుంటాను. ఆ శ్లోకం మీదో స్తోత్రం మీదో దేని మీదో ఒక దాని మీద మనసు ఉంటూ ఉంటుంది. అది జరిగేది చూస్తూ ఉంటాను. విగ్రహాలు స్వరూపాలు విష్ణు స్వరూపాలు అవి అయితే ఇక భయం మర్చిపోయి ఏడు చేసుకుంటూ ఉంటాను. తన్మయత్వం పొందుతాను, మై మర్చిపోతాను అనమాట. శివాలయాల్లో అయితే శివనామస్మరణ చేస్తుంటే ఒక ఊహ రాదు నాకు. ఇంటికి వచ్చేటప్పుడు అనుకుంటా పిల్లల పేర్లు తలుచుకుంటే బాగుండేది అని. ఇంటి దగ్గర కూర్చున్నప్పుడు దేవుడి దగ్గర కూర్చుంటాను చూడు, అప్పుడు నేను ప్రతిరోజు చెప్పుకుంటాను. ఇలా ఇలా అందరి పిల్లల పేర్లు చెప్పుకుంటాను. మా ఇంట్లో ఎవరికైనా సరే సద్బుద్ధి కావాలి పిల్లలందరికీ. వీళ్ళేమి దురభ్యాసాలు దురాచారాలు దుర్వ్యవసాయాలు పోకుండా, స్నేహాలకి వెళ్ళకుండా మంచి పద్ధతిగా జీవితం జీవించాలి. ఇతరులను ఇబ్బంది పెట్టకూడదు, ఆడపిల్లలు ఉసురు పోసుకోకూడదు. అలాంటి కొన్ని వాక్యాలు ఇంట్లో చెప్పుకుంటాను నేను ప్రతిరోజు నిత్యము. రాముడికి ఇదంతా ఈ లిస్ట్ అంతా నివేదన చేసే అలవాటు ఉంది. సూపర్. కానీ గుళ్ళోకి వెళ్తే ఆ ఊహ రాదు నాకు. అంటే ఆ ప్రదేశంలోని ఎనర్జీకి అలా లోబడిపోతానన్నమాట. అడగాలి, కనుక్కోవాలి, చెప్పాలి, ఇలాంటి ఊహలు అసలు రావు. కాదు రమ్మగారు, ఇప్పుడు ఒక ఆలయానికి వెళ్లే ముందే మీరు ఎప్పుడైనా అనుకుంటారా ఈ క్షేత్రం నేను దర్శించాలి అట్లా అనుకుని వెళ్తారా, లేకపోతే చూడాలి అనే ఒక ర్యాండమ్ గా వెళ్ళిపోతుంటారా? దర్శించాలనే. ఈ గురుక్షేత్రం కదా కోటప్పకొండ, మనం లాస్ట్ ఇయర్ కోటప్పకొండ ఈ క్షేత్రానికి వెళ్తే చదువు బాగా వస్తుంది, ఇది దక్షిణామూర్తి క్షేత్రం గురుక్షేత్రం అని. అవునండి. నాకు దీని వివరాలు చాలా చిన్నతనం నుంచి తెలుసు. ఇక్కడ ఉన్న ప్రత్యేకత చిన్నతనం నుంచి తెలుసు, కానీ నేను వెళ్ళలా. మన పరిస్థితి ఎట్లా ఉందంటే, నేను ఒక క్షేత్రం గురించి చదివి తెలుసుకుని చెప్తాను మీకు. అవును. ఒక వితిన్ నో టైం నేను అక్కడికి వెళ్ళిపోతున్నా. అందుకని క్షేత్రాలు చెప్పించండి అని అడుగుతుంటాను అప్పుడు, ఏదైనా కొత్త క్షేత్రం చేద్దాము అని. అవునవును. ఈ కోటప్పకొండకి 5-6 సార్లు బయలుదేరాం, కుదరలా. ఓకే. నాకు పిల్లలిద్దరినీ తీసుకెళ్లాలని. ఆ క్షేత్రంలో అడుగుపెట్టిన వాళ్ళకి గురుబలం పెరుగుతుంది. గ్రహస్థితిలో గురువు నీచంలో పడి ఉంటే గనక అందులో కొంత మార్పు వస్తుంది, పిల్లలకి విద్యాభివృద్ధి కలుగుతుంది. ఇది మనం వీడియోలో చెప్పాం. ఓకే. ఇది చూడాలంటే హైదరాబాద్ నుంచి వెళ్ళాలి, కొంచెం 4-5 గంటల ప్రయాణము. అక్కడ పరిస్థితులు అవి సరిగా తెలియదు. ఇలా ఏదో ముందు వెనక ఆడి పిల్లలిద్దరికీ కలిసి రాక, వాళ్ళ ముగ్గురికి కుదిరితే నాకు కుదరక, మనం ఆదివారాలే మా ఫ్రీ టైము. ఇలా కొంచెం ఆలోచించి మొత్తానికి మొన్న ఆదివారం నాడు వెళ్ళొచ్చేసాం. బాగా జరిగిందండి, చాలా బాగా అయింది. మా డాక్టర్ గారికి తెలిసిన మా ఫ్రెండ్స్ ఎవరో, వారి ఫ్రెండ్స్ ఎవరో అక్కడ ఉన్నారు. అదొక అవకాశం లభించింది. భగవంతుడి అనుగ్రహం అలా కలిసి వస్తుంది. నేనేమనుకుంటాను, నేనేం అడగక్కర్లా, ఫలానా కోరిక ఇది చెయ్యి అది చెయ్యి అని భగవంతుని మనం కోరుకోకర్లా. ఆయన తెరిపిగా దర్శనం ఇచ్చాడు అంటే అంతే. నాకు కావాల్సిందేదో లేదా నాకు రావాల్సిందేదో ఇచ్చేస్తాడు కదా. దర్శనం బాగా అవ్వాలి. మనం కోరికలు అంటావా, అదన్నీ మనుషులకి ఎవరెవరి మనస్తత్వాన్ని బట్టి వాళ్ళు చేస్తారు. ఎక్సలెంట్ దర్శనం. సన్నిధిలో మొట్టమొదటి నేనే కూర్చున్నా. నా పక్కనే వరుసగా అందరు కూర్చున్నారు. అదే కాదు, అభిషేకానికి కూర్చున్నాం మేము. అందరి అభిషేకం చేసిన పాలు, గిన్నెలు, బిందెలు, పువ్వులు, పళ్ళు అన్నీ నా చేత్తో నేనే గుమ్మం మీద పెట్టాను. అది కూడా ఒక అదృష్టం కదా. ఇంకా రమ్మగారు, ఇప్పుడు ఆలయంలో మనం చేసే ప్రతి పని కూడా అది నిజంగా ఒక అదృష్టం కిందే భావించాలి కదండి. అవును. పొద్దున్నే బయలుదేరాము, మార్నింగ్ 5 o'clockకి. దాదాపుగా 10-10:30 అట్లా చేరిపోయాం. యాక్చువల్ నేను స్నానాలు చేయకుండా వెళ్ళాము టెంపుల్కి, నాకు సిద్ధాంతం. వీళ్ళేమో రూమ్ ఏదో దొరుకుతుంది మనకి, మేము అక్కడే స్నానం చేస్తామన్నారు. నేను మాత్రం తెల్లవారి స్నానం చేసి దీంట్లో దీపారాధన చేసుకుని నా దేవుడికి నేను ఒకసారి దండం పెట్టుకుని అప్పుడు బయలుదేరి. నేను ఇలాగే చేస్తా. ఓకే. దీపం పెట్టకుండా బయటికి వెళ్ళలేకపోతాం, అలవాటు అయిపోతే. వీటికి మరి 4ంటికి బయలుదేరి, మరీ మధ్య 1 గంటకి రాత్రి 12ంటికి బయలుదేరుతాను చూడు, వాటికి చెయ్యను. కానీ మార్నింగ్ ఫ్లైట్ ఎక్కాలన్నా నేను దీపారాధన చేసుకోవాల్సిందే. స్నానం చేస్తే
ఒక కుంకుమ బొట్టు పెట్టుకోవటం, ముందు గబగబా స్తోత్రాలు ఏవో రెగ్యులర్గా చదివేవి కొన్ని చదువుకుని దీపం పెట్టేస్తా. ఓ పండు ఏదైనా నైవేద్యం పెట్టుకుంటాను. ప్రయాణంలో చదువుకుంటా మిగిలినవి. మొత్తం చదవను. నా మొత్తం చదివితే 45 minutes ప్రోగ్రామ్ నాది. ఓకే. అందుకని రామాయణ పారాయణ కూడా ఒకటి ఉంటుంది కదా, అది చేత్తో పుచ్చుకున్న పుస్తకం కూడా. సో కారులో చదువుకున్నాను. బయలుదేరిపోయాము. 10-10:30కి చేరాము. నా పిల్లలు అయినా స్నానాలు అవి చేసేసారు. ఎంత బాగుందో జయ, చాలా దూరం నుంచే కొండ కనపడుతుంది. 700 మెట్లు ఉన్నాయట. మెట్లెక్కి కూడా వెళ్ళొచ్చు. పాతకాలంలో అందరూ మెట్లెక్కే వెళ్ళేవాళ్ళు. మరి తర్వాత కాలంలో, ఇటీవల కాలంలో చక్కటి ఘాటు, హెయిర్ పిన్ బెండ్స్ ఉన్నాయి. బాగుంది. రోడ్డు చాలా ఎక్సలెంట్గా ఉంది, బ్రహ్మాండంగా. చాలా దూరం నుంచే మనకి దేవాలయపు ఇవి కనిపిస్తాయి. ఒక పెద్ద వినాయకుడి విగ్రహం ఒకటి కనపడుతూ ఉంటుంది దూరం నుంచి. అవి కూడా 2-3 ఫోటోలు తీసాం. ఈ 3-4 మలుపుల్లో మొత్తానికి ఇది చాలా ఎత్తుకొండ అని అనుకోలేకపోతాం. ఒక 1500 అడుగులు ఎత్తున్నట్టుంది భూమి మీద నుంచి. సో పర్వాలా, పెద్దది అంటే మరీ ఎత్తు అని చెప్పడానికి వీల్లేదు, ఒక మాదిరి ఎత్తు. ఈ కొండ మీదకి వెళ్ళాక చాలా విశాలంగా ఉంది, బాగా అరేంజ్ చేశారు జయ. నేను ఆదిచుంచనగిరి వెళ్ళాను చూడు, మేము మైసూరు వెళ్ళినప్పుడు, కాలభైరవ క్షేత్రం. ఇందులోకి అడుగు పెడుతుంటే ఎందుకు అట్లా అనిపించిందో తెలీదు, నాకు అక్కడికి వెళ్ళిన ఫీల్ వచ్చింది. సేమ్ అదే రకమైన అరేంజ్మెంట్ కనపడింది. రైట్ సైడ్ అన్ని కార్లు, ఒక పెద్ద చెట్టు, కుడివైపున పెద్ద దక్షిణామూర్తి విగ్రహం అరేంజ్ చేశారు. ఓకే. ఈ ఘాట్ ఎక్కుతున్నప్పుడు కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల విగ్రహాలు ఉన్నాయి. పెద్ద పెద్ద విగ్రహాలు, పాలకడల మీద పడుకున్న విష్ణువు, పరమేశ్వరుడు, బ్రహ్మదేవుడు. ఆయన చేతిలో భవిష్యవాణి పట్టుకున్నట్టుగా ఇదనమాట. పైకి వెళ్తే నేను మాత్రం ఒక్క నిమిషం పాటు నేను ఆదిచుంచనగిరి దీని దగ్గర నిలబడిన ఫీల్ వచ్చింది. మీ మనసుకు అట్లా అనిపించింది. అలా అనిపించింది. మా వాళ్ళు ఏమంటారంటే, అది కూడా సేమ్ ఇలాంటి అమరికతోటే ఉంది, అందుకని నీకు అట్లా అనిపించింది అన్నారు. నేను మాత్రం ఒక భైరవ క్షేత్రపు భావన వచ్చింది నాకు. దాటి ముందుకెళ్తే కొంచెం అన్ని మెట్లు ఉన్నాయి బాగా. ఆ పై భాగానికి వెళ్ళటానికి ఇట్లా స్ట్రైట్గా మెట్లు, చక్కగా విశాలమైన ప్రాంగణం, చాలా విశాలంగా ఉంది. ఎంత పెద్దదో, భలే బాగుంది. ఈ లోపలికి వెళ్ళిన తర్వాత మనం కొండెక్కటానికి మనకి ఎలా ఉందంటే, అది ఇటువైపుకి మెట్లు స్వామివారి సన్నిధి, మళ్ళీ కుడివైపు నుంచి మెట్లు, పైన పుట్ట ఒకటి ఉందట. అక్కడికి నేను సగం మెట్లు ఎక్కి కూర్చున్నాను. నాకు బాడీ కొంచెం ఈ మధ్య బ్యాలెన్స్ అవుట్ అవుతుందన్నా, కొంచెం స్పాండిలైటిస్ అగ్రవేషన్లో ఉంది. మా వాళ్ళు 3 పైకి వెళ్ళారు, అక్కడ పైన పుట్ట అది ఉంది అని చెప్పారు. నేను అక్కడికి వెళ్ళాల. ఈ పాత గుహలు అవి ఉన్నాయట ఇక్కడ. ఆ తర్వాత ఏమో గొల్లభామ మందిరం ఒకటి ఉంది. అంటే పరమేశ్వరుణ్ణి ఇక్కడ స్వామిని తెలుసుకున్న ఒక అమ్మాయి ఆనందవల్లి అంటారు, ఆవిడ గుడి కొంచెం కిందకి మెట్లు దిగి వెళ్ళాలన్నమాట. పెద్ద శివలింగం లోపల ఎంతమంది జనం ఉన్నా, మనం మండపం లోపలికి చూస్తుంటే, ఆ అంతరాలయంలోకి చూస్తే ఎంత ప్రశాంతంగా ఉన్నట్టుందో. ఎంతమంది ఉన్నారో అభిషేకానికి, కిక్కిరిసిపోయింది. అంతరాలయపు 2వ భాగం, ద్వితీయ భాగం, స్వామివారు ఉండేది ప్రధాన అంతరాలయం కదా, గర్భగుడి. అక్కడి నుంచి ఒక విశాలంగా ఒక హాల్ లాంటిది ఉంది. మొత్తం ఫుల్ హాల్ నిండిపోయింది. హాల్ తర్వాత నుంచి ఒక గుమ్మం, హాల్ దాటాక ఆ గుమ్మం నుంచి పబ్లిక్ జనాలు చూసే వాళ్ళంతా చూసి వెళ్ళిపోతున్నారు. అభిషేక జనం మాత్రం ఈ హాల్లోకి వస్తారనమాట. ఎంత నిరామయంగా ఉందంటే లోపల, అసలు ఇట్లా ప్రశాంతంగా. పెద్ద శివలింగం చాలా బాగుంది. పెద్ద మండపం మీద ఏం చేశారంటే, పాన్వట్టం మీద నుంచి ఒక మండపం, వెండి మండపం లాంటిది ఏర్పరిచారు. అభిషేకం, ఏకరుద్రం అభిషేకం చేయించుకున్నాము. చాలామంది ఇలాగే ఎంతమందో ఉన్నారు. అందరూ పాలు, పళ్ళు, తేనె, తర్వాత బిల్వదళాలు, పంచదార తెచ్చారు కొంతమంది ఇంటి నుంచి. ఒక్కొక్క దాంతో అభిషేకానికి ఒక్కొక్క ఫలితం చెప్తారు. పరమేశ్వరుడికి పాలు, పెరుగు, తేనె, పంచదార, నెయ్యి, ఈ 5 కాకుండా పళ్ళతోటి అభిషేకం చేస్తే, ఒకటి ఎవరో ఒకటి చెరుకు రసం కూడా పట్టుకొచ్చారు. కొబ్బరి నీళ్ళు, పళ్ళు, మామిడి పళ్ళు అవి తొక్క తీసేసి రసం పిండి అభిషేకం చేశారు. అద్భుతంగా ఉంది. వాళ్ళు ఎవరో ఎంత భక్తులు, మరి ఇంత స్టీల్ డబ్బా తెచ్చారు. దాని నిండా అన్ని పళ్ళు ఒలిచేసి పట్టుకొచ్చారు. కొన్ని కమలాతొనలు ఉన్నాయి, దానిమ్మ గింజలు ఉన్నాయి, తర్వాత ఏమో ఈ మన ద్రాక్ష పళ్ళు, అవన్నీ వేసి ఒక డబ్బా తెచ్చారు. ఆ డబ్బాతో సహా అభిషేకం చేశారు. నెయ్యి, తేనె అన్నిటికీ దేనికి దానికి ప్రత్యేకంగా ఉంటుంది. వాటన్ని పంచామృతాలతో పాటుగా ఈ భస్మము అన్నిటితోటి అభిషేకం చేశారు. ఎంత బాగుందో అసలు. ఆ స్వరం ఇంకా చెవిలో ఉన్నట్టుంది. 2 అర్చక స్వాములు ఉన్నారు, చిన్నవాళ్ళల్లే ఉన్నారు. ఎంత బాగుందో మంత్రం.
ఏకరుద్రం నాకు కూడా నోటికొచ్చు రుద్రం. మా వాళ్ళ ఇంట్లో చేస్తారు, వేద పాఠశాలకు వెళ్తాం కదా, అది వింటూ ఉంటే వచ్చేస్తుంది. నేను చదవను దాన్ని, రోజువారీ రుద్రం చదవటము అలా అలవాటేం లేదు, కానీ మనం వింటూ ఉంటే వచ్చేస్తూ ఉంటుంది కదా. ఎంత అద్భుతంగా ఉందో, చాలా ప్రశాంతంగా ఉంది. బయటికి దర్శనం చేసుకుని ఈ అభిషేకం అయిన తర్వాత బయటకు వచ్చాము. చాలామంది తెలిసిన వాళ్ళు, ఒకళ్ళిద్దరు బంధువులు కూడా కనిపించారు. బంధువుల ఫ్యామిలీ ఒకటి కనపడింది, నేను గుర్తుపట్ల. ఈ మధ్య పెళ్ళిళ్ళు అయినాయి కదా మా ఇంట్లో, వాళ్ళ అలా అన్నమాట పెళ్ళి. మా వియ్యంకుల తాలూకు బంధువులు ఎంతమందో గుర్తుపట్టారు, ఏవో ఫోటోలు గిటోలు తీసుకున్నారు. మనం సన్నిధిలో నుంచి బయటకు వచ్చాక లెఫ్ట్లో ఒక యజ్ఞశాల లాంటిది ఒకటి ఉంది. దాంట్లో ఈ కోటప్పకొండ త్రికూటాచల క్షేత్రం ఎట్లా ఏర్పడిందో పిక్చర్స్ మొత్తం కనపడ్డాయి. త్రికూటాచలం ఎలా ఏర్పడిందో ఇప్పుడు నేను చెప్పట్లేదు, మనకు కోటప్పకొండ వీడియో ఉంది, అది చూస్తే క్లారిటీ వచ్చేస్తుంది తప్పకుండా. ఇవి 3 శిఖరాలుగా ఉంటాయి. 3 శిఖరాల్లో ఒక శిఖరమే పరమేశ్వర శిఖరం అన్నమాట. బ్రహ్మ విష్ణు మహేశ్వరులని ఈ త్రికూటాలని కలుపుతూ ఈయన ఇక్కడ వెలిసాడని. అంటే దక్షయజ్ఞం తర్వాత పరమేశ్వరుడు ఇక్కడ బ్రహ్మచారి స్వరూపంలో తపస్సు చేసుకున్నాడట. అందుకని ఇది గురుక్షేత్రంగా భావించి బ్రహ్మ విష్ణువులు ఇద్దరు ఈయన దగ్గర ఉపదేశం పొందారని చెప్తారు. ఓకే, బ్రహ్మ విష్ణువు ఇద్దరు ఇక్కడ గురుపదేశం ఈయన దగ్గర. శివుడే పరమ గురువు, ఆది గురువు. మనకి ప్రపంచానికి ఆది గురువు ఆయనే. మనకు అక్షరాలు కూడా పరమేశ్వరుడి వల్లే వచ్చినాయి. ఆయనే ఇక్కడ వీళ్ళిద్దరికీ కూడా గురుపదేశం చేశాడని చెప్తారు. ఎంత చక్కగా ఉందో దేవాలయం, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈసారి అంటే సండే సార్థకమైంది అనిపించింది. మేము ఈ దర్శనం చేసుకుని ఇక్కడ అమ్మవారు కనపడరు. ఎందుకంటే ఇది బ్రహ్మచారి స్వామి, ఇక్కడ తపస్సు చేసుకున్నాడు. ఆ దక్షిణామూర్తి స్వరూపంలోనే ఇక్కడ వెలుసున్నాడు. దక్షిణామూర్తితో మనకు అమ్మవారు కనపడదు కదా, ఇది ఒక ప్రత్యేకమైన స్వరూపం కలిగిన దేవాలయంగా చెప్పుకోవాలి. అయితే ఏ ఆనందవల్లి అన్న గొల్లభామ గుడి మాత్రం స్వామివారితో పాటు లేదు, కొంచెం కిందకి ఆ కొండ చలమలో కాస్త కింద వైపుకి వెళ్ళేలాగా ఉందన్నమాట. ఒక పర్వతానికి ఆనుకుని ఉన్నట్టుగా ఉంది దేవాలయం. ఆ తర్వాత పెద్ద నందీశ్వరుడు, పెద్ద శివుడి విగ్రహాలు ఇప్పుడు అరేంజ్మెంట్లు చాలా సులువైన. అసలు ఆ నందీశ్వరుడు ఎంత ముద్దుగా ఉన్నాడో, దేవాలయానికి ఎదురుగుండా ఉండి అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. ప్రత్యేకమైన క్షేత్రము. పిల్లలకి విద్యాభ్యాసం లేదని సరిగా కుదరకపోయినా, ఏం చదవాలో తెలియక ఒక కన్ఫ్యూజన్లో ఉన్నా, మనకే జాతకంలో గురువు ఇబ్బందుల్లో ఉన్నా, వాళ్ళందరికీ ఇది ప్లస్ అవుతుంది ఈ దేవాలయ దర్శనం. నేను చూడు సంవత్సరం నుంచి ట్రై చేస్తున్నా, ఇప్పటికి వెళ్ళగలిగాను నేను. ఆయన ఒప్పుకోడు అంటారు. మనకి జాతక బలం కుదిరిన వాళ్ళే అక్కడికి వెళ్తారని, లేకపోతే వెళ్ళలేరని కొంతమంది పెద్దవాళ్ళు చెప్తుంటారు. గురువు అడ్జస్ట్ అయ్యే అవకాశం ఉంటే కానీ. దానికోసం ఏం చేయాలి, నేను ఎన్ని రోజుల నుంచో దక్షిణామూర్తి స్తోత్రం చేసుకుంటున్నాను, ఎప్పటి నుంచి చేస్తున్నాను. ఇది ఒకసారి వెళ్ళి అక్కడ ఒకసారి స్వామిని దర్శించి పిల్లలతో సహా వెళ్ళాలని చాలా బాగా కుదిరింది. సండే మార్నింగ్ వెళ్ళాం, రాత్రి 9ంటికి ఇంటికి వచ్చేసాం. ఓకే, ఇంకా అదొక్కటే దర్శనం అయిందండి? ఇంకేమైనా చూసారా? అదొక్కటే చూడదలుచుకున్నాం. ఓకే, మధ్యలో మనం వెళ్ళేటప్పుడు జడల రామలింగేశ్వర స్వామి దేవాలయము, తర్వాత ఇంకా ముందుకెళ్తే నల్గొండ రోడ్లో వెళ్తాం కదా, ఈ వాడపల్లి అవి కనపడతాయి. ఇది వరకు వాడపల్లి చూసాము, దీనికి టైం సరిపోదని ఇంకా వెళ్ళలేదు కూడా ఉండాలి కదా. 270 కిలోమీటర్లు ఉంది జయ. అవును, మరి ఇంకా మధ్యలో ఇంకేమైనా పెట్టుకుంటే కుదరదు కదా. మధ్యాహ్నం ఖాళీగా ఉంటాం, కానీ మధ్యాహ్నం వేళ ఏ దేవాలయ దర్శనం కుదురుతుంది? అవును, ఇది ఉదయం నుంచి 1 గంట దాకా ఇంచుమించు ఓపెన్ ఉంటుంది ఈ దేవాలయం. తర్వాత మళ్ళీ మధ్యాహ్నం 3 నుంచి మళ్ళీ రాత్రి దాకా ఉంటుందట. మధ్యలో ఒక 2 గంటలు స్వామికి విరామం ఇస్తారు. చక్కగా అభిషేకం అయిపోయాక మంచి పెద్ద 5 పడగల నాగేంద్ర స్వామి ఇదిలాగా పెట్టారు, కవచంలాగా వెనక నుంచి ఒక నాగ పడగ స్వామివారికి చక్కగా అలంకారం చేసి, శివలింగానికి చక్కగా అలంకారం చేశారు. ఎంత కన్నుల పండుగగా ఉందో. అభిషేకం కూడా చాలా ఎక్సలెంట్గా అయింది. చాలా అంటే మనకి హార్ట్ ఫీలింగ్గా అనిపించింది అనమాట. తృప్తిగా ఉంది. దర్శనం బాగా చేయించారు. ఆయన ఎవరో మహానుభావులు, పేరైతే నేను అడగలేదు, చాలా మొహమాటంగా ఉన్నారు, కానీ చక్కగా దర్శనం మీరు ఇక్కడే ఉండండి 10 నిమిషాలు, అభిషేకం వేళకి పంపిస్తూ ఉన్నారు. మేమే ఫస్ట్ లోపలికి వెళ్ళాము, మొదటి లైన్లోనే కూర్చుని దగ్గర నుంచి మంత్రం ప్రతి పదము నేను స్పష్టంగా వినగలిగాను. అదొక సంతోషం. చాలా బాగా అయింది. అవకాశం ఉంటే తప్పకుండా కోటప్పకొండని దర్శనం చేసుకోండి. తప్పకుండా. ఈ కాలంలో కొంచెం జనం తక్కువగా ఉంటారు, ఆషాఢ శ్రావణాలు కాస్త జనం తక్కువ ఉంటారు. ఆదివారం సోమవారం బిజీగా ఉంటుందట బాగా.
మిగిలిన రోజుల్లో కొంచెం తక్కువ ఒక మాదిరిగా ఉంటుంది. ఉంటుంది. కొండ పై భాగం కాబట్టి కొంచెం ఎండ ఎక్కువగా ఉంది. వర్షాకాలం ఎలా ఉంటుందో మరి చూడాలి. నమస్తే. నమస్తే.